నిన్నటి కార్యక్రమాన్ని అందరం చూసాం. ఉదయం నుంచి ప్రజలు కేరింతలతో ఆ సభకి రావడం, మోడీ గారి సభకి రావటం, మోడీ గారు వీళ్ళందరినీ చూసి మనకిచ్చిన వరాలే కాకుండా రానున్న రోజుల్లో ఈ రాజధాని భారం నేను కూడా నా భుజానికి ఎత్తుకుంటానని చెప్పటం, అంతేకాకుండా మరో కార్యక్రమం కూడా అతి తొందరలో విశాఖపట్నం నగరానికి వస్తామని చెప్పడం, ఏమేమి కావాలో అవన్నీ కూడా డిపిఆర్ ఇస్తే దాన్ని అన్నింటినీ కూడా ఏ విధంగా సమర్థవంతంగా పూర్తి చేయాలో కేంద్రం రాష్ట్రం కలిపి ఆలోచన చేసి పూర్తి చేద్దామని చెప్పడం, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన అదృష్టం నేను భావిస్తున్నాను. 24 జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి ప్రజల్లో రాజధాని కట్టలేకపోవడంలో ఎంత వ్యతిరేకత ఉందో తెలుసుకున్న ప్రజలు ఆ గత 5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వానికి కనీసం వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడించడం అంటే అది చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంది. నేను అనుకోవడం భారతదేశంలో ఈ రాష్ట్రంలోనే ఆ విధంగా 2 పర్యాయాలు జరిగింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా. దీనిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ గారు కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యాల గురించి చక్కగా మాట్లాడటం జరిగింది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కంప్యూటర్ గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఆ గుజరాత్ నుంచి ఆయన అధికారులు పంపించి ఆ వివరాలను తెలుసుకుని దాన్ని కాపీ కొట్టి అక్కడ ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా పరిపాలన చేశానని చెప్పి ఆయన జోక్గా చెప్పినా పచ్చి నిజం చెప్పారని నేను నమోదు చేస్తూ ఉన్నాను. సో ఆ విధంగా ఒక విజన్ లీడరు, ఆయన చేతుల మీద ప్రజలు కూడా ఆయన సహకరించాలి, జరుగుతున్న వాస్తవాలని కూడా తెలుసుకోవాలి. తెలిసిన ఆయన సహకరిస్తే చక్కటి అమరావతి సృష్టించబడుద్ది. అమరావతి సృష్టిస్తే అది ఆయనకి కాదు లాభం. ఆయన సృష్టించాడనే పేరుంటుందేమో కానీ దానివల్ల లాభం పొందేది పిల్లలు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లడు, అది విశాఖపట్నం కావచ్చు, లేకపోతే కడప కావచ్చు, లేకపోతే రాయలసీమ కావచ్చు, ఎక్కడ పిల్లలకైనా కూడా అది ఉద్యోగ కల్పనలో కానీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళలో కానీ అన్నిటికీ కూడా ఒక రాజధాని, అద్భుతమైన రాజధాని కావాలి. ఆ రాజధాని సృష్టి కోసం ఆయన పనిచేస్తున్న మనందరం కూడా ఆయనకి సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ నిరంతరం కూడా సేవా తత్పరంతో రాజకీయ నాయకులు ముందుకు వెళ్తూ ఉంటారు. ఈరోజు చూసాం, పేదవాళ్ళకి 2 కుటుంబాలకి మా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు గల్లా రామారావు గారి కుటుంబం నుంచి ప్రతి నెల కూడా 2 కుటుంబాలకి బియ్యం, పప్పు, నూనె ఇవ్వడం జరుగుతుంది. అది 10 మందికి స్ఫూర్తి కావాలి. ఇవాళ P4 అనే పథకం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. ఇవ్వగలిగిన వాళ్ళు పేదవాళ్ళకి ఇవ్వండి, వాళ్ళని కూడా మన స్థాయికి తీసుకురండి అని చెప్పి ఒక గొప్ప పథకాన్ని, P4 అనే పథకాన్ని కొందరు అవహేళన చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ వ్యాపారవేత్తలు దిగొచ్చి మేము 4 కుటుంబాలు దత్తత తీసుకుంటాం, ఆ కుటుంబానికి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టిస్తాం, ఆ కుటుంబాల్లో ఉన్న పిల్లల్ని మేము చదివిస్తామని చెప్పే స్థితికి ఇవాళ వ్యాపారస్తులు ఇస్తున్నారంటే దానివల్ల ఆయన పెట్టిన పథకం వలన ప్రభుత్వానికి భారం లేకుండా కొన్ని 100 మందో, 1000 మందో, లక్షల మందో వాళ్ళు జీవితంలో ముందుకెళ్ళగలుగుతున్నారు. అది నాయకుడి యొక్క లక్షణం. ఒక నాయకుడు గతంలో చూసామని, ఒక నాయకుడు సారా వ్యాపారం ఆయనే, ఇసుక వ్యాపారం ఆయనే, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆయనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సారా వ్యాపారంలో కోట్లాది రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేసిన సంగతి మనం అనేకమైన కథనాల ద్వారా వింటూ ఉన్నాం. అదే ఇసుక సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసి ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసి కోట్లాది రూపాయలు గడించి ఇక్కడ కార్మికుల్ని ఆకలితో రోడ్డున పడేసిన సంగతి కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో పరిపాలన అనేది 10 మందికి ఉపయోగపడేది ఉండాలా, 10 మంది పిల్లల భవిష్యత్తుని బాగు చేసేది ఉండాలా, ప్రతి కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడేటట్టు ఉండాలా.